ఇక ఈ వ్యక్తి ఈ నిద్రమోహనుడు ఉన్నాడు కదా, వీడు అభిజిత్ డీప్కే అన్నమాట. వీడు బయట దేశంలో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉండి భారతదేశం నుండి యువతను రచ్చగొడతా ఉంటాడు. ఏమన్నా అంటే జంజిల్లాగా రోడ్ల మీదకి వచ్చేయండి, శ్రీలంకను తగలెట్టేసినట్టు, బంగ్లాదేశ్ నేపాల్ ని తగలెట్టేసినట్టు భారతదేశంలో తగలబెట్టేయాలి యువత. భారతదేశాన్ని భారతీయ యువత తగలబెట్టేయాలి. అది నిరుద్యోగం పేరిట, లేకపోతే కరప్షన్ పేరిట, ఏదో ఒకటి మొత్తానికి సాకు చూపించి తగలెట్టేయాలి. అలా ఈ భారతదేశంలో అస్థిరమైనటువంటి పరిస్థితులు వస్తే తప్ప తమ రాజకీయ మనుగడ, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి ప్యాకేజీకి అర్థం ఉండదు అనే ఉద్దేశంతో ఇలాంటి టూల్ కిట్ గ్యాంగులు ఎప్పటికప్పుడు బయటకు రావడం మనం చూస్తున్నాంగా. గతంలో రాలా గ్రెటా థెన్బర్గ్ అనే టూల్ కిట్, ఇప్పుడు కొత్తగా వీడు కూడా టూల్ కిట్ గ్యాంగ్ లోనే ఉన్నటువంటి వ్యక్తే. వీడు అని ఎందుకు అంటున్నానంటే, వీడు మన ఆర్టికల్ 370ని వ్యతిరేకించాడు. కశ్మీర్ ని భారతదేశంలో భాగంగా చూడలేకపోయాడు. వేర్పాటువాద ధోరణిలో పోస్టులు పెట్టాడు. ఉమర్ ఖలీద్, ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్నటువంటి ఉమర్ ఖలీద్, అదే కదా ఆరోపణ ఆయన పైన. జైల్లో మొన్న ఇంటరిం బెయిల్ 3 రోజులు లభించింది. ఆ ఉమర్ ఖలీద్ ని సాఫ్ట్ కార్నర్ లో చూపించే ప్రయత్నం చేస్తూ మాట్లాడాడు. అరే నువ్వు దేశం రారా, భారతదేశం వచ్చి నువ్వు ఏదో పార్టీ పేరు పెట్టావు కదా, నిజంగానే నీ మీద యువత అంత ప్రేమను చూపిస్తా ఉంటే వచ్చి ఇక్కడ ఏదో పెద్ద పోటువేళ్లాగా పొడుగురా అని చెప్తే, లేదు ఉమర్ ఖలీద్ ని ఏం చేశారో చూశారు కదా. ఉమర్ ఖలీద్ ఏం చేశాడని అతని మీద ఉపప్రయోగం జరిగింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడనే కదా వేర్పాటువాద స్పీచ్లు ఇచ్చాడు కదా ఆ రోజు. ఇప్పటికీ ఉన్నాయిగా ఆ స్పీచ్లు, మీకు వినిపిస్తాను లైవ్ లోనే, ఇవన్నీ కూడా వినిపిస్తాను. అలాంటి వ్యాఖ్యలు చేసిన వాడిని ఆజాదీ పేరిట అక్కడ ఎన్నో హత్యలు జరిగాయి ఢిల్లీలో, షాహీన్బాగ్ అల్లర్లలో గాని వాటి వెనుక వాడు ఉన్నాడేమో అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. జైల్లో ఉన్నాడు. అలాంటి ఉమర్ ఖలీద్ తో నిన్ను నువ్వు ఎందుకు పోల్చుకుంటున్నా అంటే నీ మైండ్ సెట్ కూడా అది. మరి నీలాంటి వాళ్ళని ఏం చేయాలి, లోపలే వేయాలి. ఇప్పుడు ధ్రువరాతి అని ఒక జర్మన్ కాక్రోచ్, అదే జర్మన్ వ్యక్తి ఉన్నాడు, వాడు కూడా కాక్రోచ్ కు సపోర్ట్ చేశాడు కాబట్టి జర్మన్ కాక్రోచ్ అని అంటాం. వీళ్ళందరూ కూడా బుద్ధింకలుగా తమను తాము పిలుచుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతవరకు ఓకే, నేను పిలుస్తా అరే బుద్ధింక అని, అరే బుద్ధింక ధ్రువరాతిగా, అరే ఇక్కడ తులసి చందు కూడా బుద్ధింక అనుకుంది తనకు తాను. అదే తులసి చందు ఒక బుద్ధింక నా దృష్టిలో. ఇంకెంతమంది బుద్ధింకలు తయారవుతున్నారు నేను ఇంత వీడియోలు చూడలేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేసి యువతను బుద్ధింకలతో పోలుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇకపైన నేను బుద్ధింక జర్నలిస్ట్ నే అంటాను. నేను బుద్ధింక తులసి చందు, బుద్ధింక మెహవా మీడియా, ఇంకెవరు బుద్ధింక, ఇంకెవరు ఉంటే వాడు బుద్ధింక, ఈ అభిజిత్ డీపీకే. ఏది బుద్ధింకలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు, భారతదేశాన్ని కురికేద్దాం అనుకుంటున్నారా? ఒక్క హిట్ కొడితే చాలు స్మాష్ అయిపోతారు, మంటలు పుట్టి మరి ఎక్కడ గల్లంత అయిపోతారు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోతారు.